గవర్నమెంట్ అంత రెడీగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకమునుపు ఒక చీఫ్ మినిస్టర్ డిస్కషన్తో డబ్బులు అన్యాక్రాంతం అయ్యే అన్నది కేసు అండి. ఇది ఏంటంటే లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా క్యాష్ పంపించేసాడు. ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళాలి క్యాష్. అసలు అది ఇప్పుడు చెప్పే స్కిల్ కేసు క్లియర్గా ఉంది. సిమన్స్ కంపెనీకి ఎలా వెళ్ళింది, ఎన్ని డబ్బులు వెళ్ళినాయి, ఎలా వెళ్ళింది అనేది ఒక క్లారిటీ ఉంది. దానికి సంబంధించి వాళ్ళు కేసు పెట్టినా దానికి సిమెంట్స్ కాదు కదా, మధ్యలో డిజిటెక్ పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని బ్యాచ్ కదా. సో ఇప్పుడు వీళ్ళ కంపెనీకి సంబంధించి క్లారిటీ ఉంది. కానీ ఈ డబ్బులు ఎలా ఎలా వెళ్తాయి సార్ మళ్ళీ అన్నమాట. ఇప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి ముఖ్యమంత్రి 90 పంపించి 5 లక్షలు, 90 పంపించి 10 కోట్లని ఆ వెసులుబాటు ఎవరికైనా ఉందంటే చెప్పమన్నాడు సార్ మళ్ళీ అన్నమాట. ఏ ప్రభుత్వానికి ఉండదు, ఏ ముఖ్యమంత్రికి ఉంటుంది? ఎవరికి లేదు, ఈయన ఒకటికి ఎలాగ వస్తుంది? ఎమ్మన్నా సరే సార్ మనం ఇలా డైరెక్ట్గా ఎత్తలేము సార్, మిఠాయిలు ఏవో చూసుకోవాలి, డైరెక్ట్గా ఇలా ఒప్పుకోరు సార్ అని చెప్పాలా? ఎవరైనా చెప్తారు కదా. ముఖ్యమంత్రి ఫైనాన్స్ సెక్రటరీ అలా కదండి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఆయనే కదా మొత్తం క్యాష్ ట్రెజరీ హ్యాండిల్ చేసి. ఆయన అనుమతి లేకుండా రూపాయి బయటికి, ఉదాహరణకి మహా అయితే వేరే బిల్లు ఏదో పెట్టో దీనికి పేమెంట్ ఇవ్వండానో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. లాస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ వాడినట్టు అలాంటిది ఏమైనా వాడేది బయటెట్టండి. అంతేకాని దాని లెక్కరు క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి సగం డబ్బులు పేమెంట్ తాడేపల్లి భవన్లో ఇచ్చి మిగిలిన తీసుకెళ్లి ట్రెజరీలో కట్టారండి. ఇలాంటివి కుదరవు, ఇలాంటివి కుదరవు. లావకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని అనవసరంగా చిన్నపిల్లని చేసి మీ మెల్ల గంట కట్టారు వాళ్ళు. ఇదే గంట మాగుంట శ్రీనివాసరెడ్డికి మెల్ల కట్టుంటే బ్రెవరేజ్ కార్పొరేషన్ దగ్గర స్పిరిట్ ఎంత కొన్నారో లెక్కలు చెప్పుందుడు. ఇది ఏ విధంగా మా దగ్గర డీవియేషన్స్ అయ్యో చెప్పుందుడు. క్లారిటీ కనీసం ఆయన సలహాలన్నా తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు బ్రెవరేజ్ కార్పొరేషన్ స్పిరిట్ దేనికి కొంటారు? ఇంత లోపలికి ఎక్కించడానికి. సరే ఇప్పుడు ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారి కేసు ఏం చేస్తారు? టైం 17A కాన్స్టిట్యూట్ అవునండి ఫుల్ బెంచ్, అప్పుడు మాట్లాడను. ఎందుకోదు లేపటిదాకా ఈయన ఎలాగా పాపం అమాయకంగా ఇలా గ్రహాలు ఉపగ్రహాలు శాంతి ఇలాంటివన్నీ మాడవలసి వస్తుంది. కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు బెంచ్ కాన్స్టిట్యూషన్ అయితే లేదో తెలియదు. ఇప్పుడు మళ్ళీ తెలియదు ఎవరన్నా దీని మీద మళ్ళీ ఏంటి చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి మళ్ళీ పిటిషన్ వేసి కోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? అవి అవసరం లేదు సార్, అవన్నీ కోర్టులో పరిధిలోనే ఉన్నాయి, సబ్జుడీస్ అవి. బెయిల్ మీద ఉన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కేసులు 14-15 ఏళ్ళ నుంచి ఇంకా కోర్టు పరిధిలో ఉన్నాయి సార్, అవి ఇంతవరకు తేలలేదు. కోర్టు పరిధిలో కాదు సార్, డిశ్చార్జ్ పిటిషన్ అది సిబిఐ దానికి సంబంధించి ఉన్నది. సిబిఐ వాళ్ళు దానికి క్లారిటీ, సిబిఐ కేసు కదా దానికే కదా సార్. ఇప్పుడు ఈడీ కేసు, ఈడీ కేసు గౌరవ సిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పుటప్ చేసింది. ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ హావ్ బీన్ రెస్పెక్ట్ టు కోర్టుకి ప్రొడ్యూస్ అయ్యి ఉన్నాయి. 17A మీద ఆయనకి బెయిల్ ఇచ్చున్నారు. ఆ కేసు ఓపెనింగ్ అక్కర్లే, బెయిల్ రద్దా. నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఆయన తీసుకెళ్లి 17A బెంచ్ ముందు నిలబెట్టినప్పుడు ఆయనకి వచ్చే సమాధానం చాలా ఇంపార్టెంట్. అప్పుడు లోద్రా గారి ప్రతిభా పాఠాల మీద ఆధారపడి ఉంటాయి అంతే. లోద్రా గారు ఇంకొక హరీష్ సాల్వే గారు వీళ్ళిద్దరు ఏం చేసుకుంటారో చేసుకోమన్నాడు, తర్వాత మారదాం అందరం. కానీ దానికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్, ఇటు నుంచి వీళ్ళు మూవ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వీళ్ళు కూడా ఏదో క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అది చేశారు ఇది చేశారు అన్నప్పుడు అది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సిఐడి కానీ ప్రభుత్వంలో ఉన్న ఆనాటి అధికారులు ఈనాటి అధికారులు దాని మీద కూలంకషంగా రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అది అవన్నీ ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. ఆల్ రిపోర్ట్స్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఇన్ ద కోర్ట్. సిఐడి ఆల్రెడీ సార్ మీకు మళ్ళీ చెప్తున్నా కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా, ఇవాళ కేసు స్తబ్దంగా మీకు కనబడవచ్చు, ఏమీ లేదని మీరు అనుకోవచ్చు, కానీ అదేది కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు కదా. బెయిల్ మీద ఉన్నదానికి ఆయన రెగ్యులర్ బెయిల్ అయిపోయింది. అది రెగ్యులర్ బెయిల్ రివోక్ చేయడం దానికి అన్న దగ్గర కన్విన్స్ అయింది కోర్టు బెయిల్ ఇవ్వడానికి. అలాగే బెయిల్ ఇవ్వకపోవడానికి కూడా కన్విన్స్ అయింది కోర్టు, నేను కాదు కదా. ఈ రెండింటి మధ్యలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా కన్విన్స్ అవ్వకుండా బెయిల్ ఇచ్చిందా? బెయిల్ దేని మీద ఇచ్చింది? హెల్త్ రీజన్స్ తో ఇచ్చింది. కానీ కన్విన్స్ అవ్వని దేనికి? పేపర్ల ప్రకారమే కదా కేసుకు సంబంధించి. మెరిసీ ఆర్ మెరిట్స్, మెరిట్స్ మీద అయితే బెయిల్ రాలే కదా ఆయనకి, మెరిసీ మీద వచ్చింది. మరి మెరిసీ మీద ఉన్నప్పుడు మెరిసీ బెయిల్ ఎప్పుడు అవుతుందో వెయిట్ చేయాలా. మెరిట్స్ అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆల్రెడీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ టైం వచ్చినప్పుడు దాని సంగతి బెంచ్ కాన్స్టిట్యూషన్ అయినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్, పూర్వపరాలు ఏంటి, దాని కేసు రిజిస్టర్ రాసి ఉంటారు కదా. రిజిస్టర్ రాయకుండా ఎవరు ఉంటారు కదా. మళ్ళీ వస్తుంది కదా కోర్టు ముందుకు వస్తుంది, బెంచ్ ముందుకు వస్తుంది. దానికి సంబంధించి జడ్జిలు మారొచ్చు, చీఫ్ జస్టిస్ గారు కూడా వెళ్ళిపోవచ్చు, చంద్రచూడ్ గారు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ కాన్స్టిట్యూట్ అయిన బెంచ్ అప్పుడు ఎవరైతే ఏ కోర్టు పర్వ్యూలు అయినప్పుడు వాళ్ళు రిజిస్టర్ రాసే ఫైనల్గా ఇస్తారు. ఏంటనేది ఆ రిజిస్టర్ ఎవరు మార్చలేరు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. అది నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటనేది చెప్తారు. సరే సరే, కంక్లూడ్ చేస్తూ పులివెందులలో టీడీపీ మహానాడు జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడానికి చేస్తున్నటువంటి అంశం అనుకోవాలా, లేదంటే
ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో టీడీపీ పునర్వైభవాన్ని సంపాదించుకుంది కాబట్టి తమ ప్రస్తావనాన్ని మళ్ళీ చూపించుకోవడం కోసం పులివెందుల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ మహానాడు పెట్టుకోవడానికి కొన్ని ఆలోచనలు చేస్తుంది. దానికి సంబంధించి స్థలాల పరిశీలన కూడా జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి క్యాంప్ ఆఫీస్ పెట్టుకునే డిస్కషన్ ఎక్కడ ఉన్నట్టు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న మహానాడు వాళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడైనా అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు నా నియోజకవర్గంలో మీరు పెట్టుకోవద్దని కూడా అండు. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎవరో అనరు. అక్కడ టీడీపీ పార్టీ ఉంది కదా. టీడీపీ పార్టీ ఉంది. గతంలో సతీష్ రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు మాధవీరామ్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు, చేయమనండి. మహానాడు పెట్టుకున్నంత వల్ల పార్టీ ప్లేనరీ లాగా ఉంటే ఇప్పుడు మొన్న పిఠాపురంలో ఆయన ప్లేనరీ పెట్టుకున్నారు పార్టీ జనసేన ఆవిర్భావం. అలా ఆభాస్పాలు అయ్యే ప్రసక్తి తెలుగుదేశం మహానాడికి ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విధి విధానాలు పార్టీ ఏం చేయాలి, అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళు ఏం చేశారో వాళ్ళు ఏం చేశారో ఒకసారి కంపేర్ చేసుకోండి. అంచేత జనసేన వేరు డీవియేషన్ చంద్రబాబు నాయుడు గారి వీళ్ళు అధ్యక్షుడిని ఎన్నుకోవడం అలాంటివన్నీ మనం మహానాడు ప్రతిపాదనలు ఉంటాయి. వాళ్ళ పార్టీ పునర్నిర్మాణంకి పటిష్టం చేసుకోవడానికి అది సర్వసాధారణమైంది. రామారావు గారి బర్త్డేకి ప్రతిసారి చేసేది. అధికారంలో ఉన్నప్పుడైతే ప్రతిసారి చేస్తారు వాళ్ళు. ఇది కూడా చేస్తారు. అది కడప అయితేనట్టే, నెల్లూరు అయితేనట్టే. గతంలో నెల్లూరులో 11 ఓడిపోయారు కదా, అక్కడే పెట్టారు. ఏమైంది? కడపలో పెట్టడం వేరు, కానీ పులివెందుల్లో సూచించాలని చెప్పేసి చెప్పడం అంటూ కూడా వాళ్ళ బలాన్ని మా ప్రాధాన్యత చూపించుకోవాల్సిన అనేది ఒకటి ఉంటుంది. చూపించమన్నాడు సార్. ఏమవుతుంది ఇప్పుడు బల ప్రదర్శన కాదు కదా, మహానాడుకు వచ్చిన టర్న్అవుట్ అవన్నీ మనకి ఎప్పుడు తెలిసిన విషయం. ఓకే, అది ఇది కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళ వైభవాన్ని వాళ్ళు ప్రదర్శించుకుంటారు. దాంట్లో ఏముంది, దానికి అదేం తప్పు కాదు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టుకునే హక్కు ఉంది, పెట్టుకునేవాళ్ళు. ఓకే ఓకే, అంటే పెట్టుకోవడం వరకు ఓకే, వాళ్ళు ఏదైనా పెట్టుకుంటారు. ఏం చేస్తారండి వాళ్ళు మహానాడు పెట్టుకుని వాళ్ళ పార్టీ చరిత్ర వాళ్ళ పార్టీ నిర్ణయాలు ఉంటాయి. సంవత్సరం నెక్స్ట్ మహానాడు దాకా వాళ్ళు ఏం చేయాలో కార్యాచరణ ఉంటుంది. పోలిట్ బ్యూరోని ఎన్నుకుంటారు, అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, జనరల్ సెక్రటరీస్ని ఎన్నుకుంటారు. అవన్నీ కార్యాచరణ ఉంటుంది. అది ఏ పార్టీకైనా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పర్టికులర్గా అక్కడ పెట్టి ఏదో చేయాలన్న అవసరం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని ఉంటుంది సార్ అక్కడ? జగన్మోహన్ రెడ్డికి ఏం పని సార్? పులివెందుల్లో పెడుతున్నారంటే సభ ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ఒకటి అమ్మ ఆల్రెడీ వాళ్ళ కంచుకోటగా ఉన్న దాంట్లో వాళ్ళు ఏదో చేయాలని వాళ్ళు ఏదో చూపించుకోవాలనే కదా. ఏం చేస్తారండి చూసి? ఇప్పుడు రాష్ట్రం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన మానాడు కాదు కదా. ఇప్పుడు కుప్పంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద బహిరంగ సభ నేను వైసీపీ ప్లేనరీ అక్కడ పెడతానంటే ఖచ్చితంగా కొంచెం ఒక ఆలోచన ఉంటుంది కదా. ఎందుకు ఉండదు? వైసీపీ సభ పెట్టలేదు భరత్ గారి దగ్గర. ఆ రోజు ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ శాంక్షన్ ఇచ్చారు కదా. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నిధులు ఇచ్చారు, అది ఓకే. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వెళ్ళడానికి ఏమో సార్, అందులో ఆయన గౌరవ అధ్యక్షుడు ఆ పార్టీకి, ముఖ్యమంత్రి సర్వోకులు ఉంటాయి ఆయనకి.